మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచుకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానం ఇస్తున్నాను. అందరు సంతోషుకున్నారా? వారము ఈ కార్యక్రమమును మీరు టీవీలో చూస్తూ, అలాగనే యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తూ ఉన్నారు. అలాగనే ఎంతోమంది బిడ్డలు ఆయా స్థలాల నుంచి మరి ఆ యొక్క ప్రార్థన అవసరత నిమిత్తమై మరి ఫోన్లు చేస్తున్నారు. ఎంతమంది ఫోన్లు చేస్తున్నారో దేవుడు మీ అందరి అవసరతలు అన్నీ కూడా తీర్చబడునుగాక. ఈ సమయంలో మరి సత్యమనే బంధము చేత విముక్తి చెందబడుతున్న అంశభాగంలో గడిచిన వారములలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేక విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ అంచకాలంలో ఉంటున్న దేవుని యొక్క ప్రజలకి కావాల్సిన ఈ కడవరి వర్తమానము, ఈ హెచ్చరిక వర్తమానము ద్వారా మనము దేవుని యొక్క సత్య వైపు మళ్లించి మన హృదయాలు క్రీస్తు కొరకు సమర్పించుకోవాల్సిన వారమే ఉంటున్నాం. ఆయన రాకడ బహు శీఘ్రముగా ఉన్నది. మనం దేవుని వైపు చూడవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందున వాక్యములో వెళ్దాం. కృపామయుడా, మహోన్నతుడా, ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగ చేసిన మా యెహోవా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మాకు మీ యొక్క రక్షణ భాగ్యాన్ని మీరు దయచేసి ఉన్నారు. ప్రభువా, మీరు మొదటి రాకడ ఈ లోకములో వచ్చి ఉన్నారు. దేవా ప్రభువా, మరి మీ యొక్క సత్యాన్ని తెలుసుకొని ఉంటున్నారు. ఇంకా అనేక బిడ్డలు అంధకారములలో, అసత్యములో ఉంటున్న బిడ్డలను వారి మనోనేత్రాలు తెరవండి. మీ రెండో రాకడ బహు సమీపంగా ఉందని ఎరిగి అనేకులు నాయన తండ్రి ప్రభు రాకడ కొరకు సిద్ధపడే కృప భాగ్యం దయచేయండి. ఈ వాక్యం చెప్పుటకు నిలబడి నేను వట్టివాడిని, మట్టివాడిని, నా నోరు మీ బోరగా ఉండి మీరు వాడుకోండి. ఎంతమంది బిడ్డలు వాక్యం వింటున్నారో వారి అవసరాలు, వారి అక్కర్లన్నీ మీరు తీర్చి ప్రభువా ప్రతి వారికి కావలసిన మీ ఈవులు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యమును మరి గడిచిన వారములలో మనము మరి ప్రకటన గ్రంథమును మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన యోహాను గారు మరి యొక్క గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ ఆఖరి మరి ప్రకటన గ్రంథం భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్న విషయాలు ఇక్కడ మరి గ్రంథస్థం చేయబడి ఉంది. ఈ కడవరి కాలంలో ఉంచిన మనకి ఈ వర్తమానములు ఎంతో మరి ప్రాముఖ్యమైనది. దీన్ని మనం వినాలి, దీన్ని మనం ఆచరించాలి, దీన్ని మనం గైకొనాలని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును, ఇందులో రాయబడిన సంగతులను విని దాని ప్రకారం గైకొనవాడును ధన్యుడు అని చెప్తుంది. మరి దేవుని యొక్క ధన్యతను, దేవుని యొక్క జీవాన్ని రక్షణ పొందాలంటే క్రీస్తు యేసుని గూర్చిన సారము అది ప్రవచన సారం అయినప్పుడు దాన్ని మనం చేయాలి. వాక్యం చదువుకుందాం. ఎవరైనా బైబిల్ ఉన్న వాళ్ళు మీరు తీయండి, నేను కూడా చదువుతున్నాను. ప్రకటన 19వ అధ్యాయము మరి వాక్యం విందాం. 15వ వచనం. యోహాను ఈ రీతిగా తెలియజేయుచున్నాడు. ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెల్లడిచున్నది, దాన్ని ఆయన సమస్త జనులకు ఏలును. అతడు వారిని తన ఇనుప దండముతో ఏలును. అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా దేవుని సింహాసనముకు కొనుపోబడెనో వివరించి ఉన్నాడు. ఎఫెసు 1:20. అప్పుడు దేవుడు మృతుల్లో నుండి లేపి పరలోకమందు ఆయన్ను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రీతిగా ఆయన ఏలనై ఉంటున్నాడో మనం చూస్తున్నాం. దేవుడు సర్వలోకమునకు, పరలోకమునకు, భూలోకమునకును, ఇతర పరిశుద్ధ లోకమునకు, అన్ని లోకాలకు ఆయనే అధిపతి అయి ఉన్నాడు. ఆయనే తన నీతితోను న్యాయముతోను ఆయన ఏలువాడై ఉంటున్నాడు. అవును, ఈ భూమి మీద కానీ ఏ లోకములో కానీ మరి అధికారులు, నాయకులు, పెద్దలుగా ఉండాలి అంటే, పరిపాలకులు ఉండాలంటే ఆయనే నిర్ణయించాలి. ఆయన ఎవరిని నిర్ణయించునో వారు నిర్ణయంలో, దేవుని నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే అవి వారు పరిపాలన చేస్తారు, నిలబడతారు. ఇక్కడ దేవుని యొక్క ఆయన ఎలాగా మరి ప్రజల్ని ఏ రీతిగా పరిపాలన చేస్తాడు అనేక విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త అయిన యోహాను గారు రాస్తూ ఉన్నాడు. అవును, ఆయన యొక్క ఏలుబడి చాలా దండనతో కూడిందై ఉన్నది, భయంతో కూడిందై ఉన్నది, భక్తితో కూడిందై ఉన్నది,
విశ్వాసంతో కూడిందై ఉన్నది. ఇక్కడ మన వాక్యం మనం చూసినప్పుడు వాడిగల ఖడ్గము, ఖడ్గాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఖడ్గము అంటే ఆయుధం. అది దేని? అవి యుద్ధములో వాటిని ఉపయోగిస్తుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఆత్మీయంగా చూసినప్పుడు ఈ ఖడ్గము దేవుని యొక్క వాక్యము. ఆయన వాక్యము రెండంచగల ఖడ్గమని గ్రంథం చేయబడుతుంది. అది మనుషుల యొక్క హృదయ అంతరంగం నుంచి దూరిపోయి ఆ మనుషుల యొక్క తలంపులను, ఆలోచనలను మార్చివేసి వారి జీవితాలలో దేవుని యొక్క గొప్ప మార్పును ఆయన వాక్యము తెస్తుంది. ఆయన వాక్యమును మన జీవితాలను, మన బ్రతుకులను మార్చివేస్తుంది. ప్రియమైన వారలారా, కనుక మార్చివేస్తే ఆయన వాక్యము, మార్పు లేని ఆయన వాక్యము. ఆకాశం భూమి గతించిపోయినా పోతాయి, ఆయన వాక్యములో ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోదని దేవుని యొక్క వాక్యము గ్రంథస్థం చేయబడింది. అవును, నువ్వు నేను మనం ఉండవు ఈ భూమి మీద. మానవుల యొక్క తరాలు పోతున్నాయి, గతించిపోతున్నాయి. మళ్ళీ కొత్త వారు జన్మిస్తున్నారు. తరం వెంబడి తరం, ఈ కాలం వెంబడి కాలములు, సంవత్సరం వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. మనుషులు కూడా గతించిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క వాక్యము అది ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. కనుక ఆ ఎల్లప్పుడూ నిలబడే ఆయన యొక్క వాక్యానికి మనము విధేయత కలిగి ఉండాలి. అనేకులు అవిధేయత చూపుతున్నారు. వాక్యం అంటే భయం లేకుండా పోతున్నారు. దేవుని యొక్క వాక్యమును విన్నట్టుగా ఈ చెవులతో విని ఈ చెవులతో విడిచిపెట్టేవారుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన వారు, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వింటూ నీవు ఈ యొక్క గ్రంథస్థాన్ని చెప్తున్నాడు. దేవుడు తన సింహాసనమును, తన యొక్క రాజ్యమును ఆయన వాడిగల ఖడ్గముతో ఏలుతాడని వాక్యమును చెప్తుంది. అవును, దేవుని యొక్క వాక్యముతో ఆయన ఏలనై ఉంటున్నాడు. ఆయన వాక్యము ఖడ్గం ఉంటుంది. అవును ప్రియమైన వారలారా, నా మాట బండల బద్దలు చేసి సుత్త వంటిది కాదా అంటాడు దేవుడు. ఆ బండల బద్దలు చేసి సుత్య ఆయన వాక్యము. ఖడ్గము ఎటు పడ్డా కూడా తెగిపోయి ఆ ఖడ్గము దేవుని యొక్క వాక్యమే ఉన్నది. ఆయన వాక్యముతో ఆయన ఏలనై ఉంటున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు ఆయన వాక్యముతోను ఈ ప్రపంచ మానవాళిని, అన్ని లోకాలను ఆయన నీతితోని న్యాయముతోను పరిపాలన చేయబోతున్నాడు. అయితే ఒక ప్రభుత్వం ఉందంటే దానికి కొన్ని చట్టాలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. అలాగే దేవుని యొక్క రాజ్యం ఉందంటే, దేవుని యొక్క పరిపాలన ఉందంటే దేవునికి కూడా కొన్ని చట్టాలు, కొన్ని రూల్స్లు ఉన్నాయి. అవి ఏంటో మీకు తెలుసా? తెలుసుకోవాలి తప్పకుండా. తెలుసుకోకపోతే అక్కడ పోయిన తర్వాత ఇక్కడ నువ్వు ఏం రూల్స్, దేవుని యొక్క ఏం చట్టం మీరావో అని మనం చూడబోతున్నాం. దేవుని యొక్క 10 ఆజ్ఞలు, ప్రియమైన వారలారా, దేవుని యొక్క 10 కమాండ్మెంట్స్, ఆ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని యొక్క చట్టాలు, ద గాడ్స్ లా. అవి దేవుని యొక్క చట్టాలు. ఆ దేవుని యొక్క చట్టాలు మన బైబిల్లో చూస్తాం. నిర్గమకాండ 20 అధ్యాయంలో బైబిల్ అంతా కూడా 1600 సంవత్సరాలు 40 మంది భక్తుల చేత రాపిస్తే 10 ఆజ్ఞలను 2 రాతి పలకల మీద దేవాది దేవుడే పరలోకమును దిగి వచ్చి సినాయి కొండ మీద మోసేని పిలిచి ఆయన 10 ఆజ్ఞలను రచించాడు. ఆయన ఆజ్ఞలు నీకు తెలుసా? ఆయన ఆజ్ఞ అతిక్రమే పాపమని దేవుని యొక్క వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యం అసలు ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి, ఆయన యొక్క చట్టాలు ఏవి చేయాలి, ఏది మీరుతున్నాం అని నేను తెలుసుకోవాలి. దేవుడు తన బిడలను తన సన్నిధిలో నిలబెట్టనై ఉంటున్నాడు. ఆయన నిన్ను, నన్ను, మనలను అందరినీ కూడా తన న్యాయ సింహాసనం ఎదుట ఒకరోజు నిలబడతాం అని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక రాస్తాడు 5వ అధ్యాయంలో. మనందరం కూడా దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట మనందరం నిలబడవలసిన వారమై ఉంటున్నాం. అప్పుడు దేవుని యొక్క 10 ఆజ్ఞల యొక్క చట్టాలు అక్కడ మన ముందు ఉంచబడతాయి. ఒక్క ఆజ్ఞ మీరిపోయినా అన్ని మీరిపోయినట్టని గ్రంథం చెప్తుంది. కనుక దాదాపుగా 1000 లీటర్ నీళ్ళలో ఒక్క విష చుక్క వేస్తే ఆ నీళ్ళంతా కూడా విషమైపోద్ది, పాడైపోద్ది, పనికి రాకుండా పోద్ది. అలాగే మనిషి అంతా కూడా అన్ని చేస్తూ దేవుని నమ్మి బాప్తిసం తీసుకొని సంఘానికి వెళుతూ, కానుకలు ఇస్తూ, కూటాలకు వెళుతూ, సేవ చేస్తూ ఆయన ఆజ్ఞను మీరితే, ఒక్క ఆజ్ఞ మీరితే అన్ని మీరిపోయినట్టే. నీ సేవ, నీ భక్తి, నీ బాప్తిసం, నీ విశ్వాసం అంతా కూడా సున్నే.
యాకోబు 2:10 చూడండి. ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ తప్పిపోతే అని తప్పిపోయాడు. ఏమిటి దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎలాగ పరిపాలన చేస్తాడని అపొస్తలుడైన పౌలు ఎఫెసు 1:20 చెప్తున్నాడు. అప్పుడు దేవుడు మృతుల నుండి లేపి పరలోకమందు ఆయనకు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. పరలోకమందు మొదలైన యుద్ధము భూమి మీదకు వచ్చినది అన్య రోమ దేశము ద్వారా. సాతానుడు యేసు ప్రభుని ఆయన జన్మించిన వెంటనే చంపుటకు ప్రయత్నం చేశాడు. రోమా గవర్నర్ హేరోదు ద్వారా 2 సంవత్సరాల లోపు గల మగ శిశువులందరినీ చంపుటకు శాసనము చేశాడు. కానీ దేవదూత యేసపు మరియమ్మకు మరి ఐగుప్తు దేశమునకు తప్పించుకొని పోమని హెచ్చరించింది. అపవాది యేసు ప్రభుని ఆయన సేవయందు అంతగా శోధించాడు. తద్వారా నశించిపోయిన వారిని రక్షించడానికి దేవుడు ఏర్పరిచిన రక్షణ ప్రణాళికను అడ్డుకొనుటకు సాతానుడు ప్రయత్నం చేశాడు. క్రీస్తు దేహము శిలువలో వేలాడబడినప్పుడు సాతానుడికి అపజయం కలిగింది. ప్రియమైన వారలారా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు మృతుల నుండి లేపి ఆ పరలోక రాజ్యంలో దేవుని కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. అవును, పరలోకములో యుద్ధం జరిగింది. పరలోకములో సాతానుడు, దుష్టుడైన సాతాను లూసిఫర్ తిరుగుబాటు చేసి, ఆ తిరుగుబాటు చేసిన సాతాను లూసిఫర్ మొట్టమొదటి పాపము మనుషులతో ప్రారంభం కాల. చాలామంది పొరబడుతున్నారు. అవ్వాదములతో మనుషుల యొక్క పాపం ప్రారంభమైందని కాదు. ఆ పాపానికి లోకంలో తీసుకురావటానికి కారకుడైన ఆ దుష్టుడైన లూసిఫర్ పరలోకములోనే అపవాది చేతనే పాపం ప్రారంభమైంది. అందుకని ఆయనకి అబద్ధమునకు జనకుడు, సాతానుడు దుష్టుడు అని బైబిల్ చెప్తుంది. నాశకుడు అని చెప్తుంది. హంతకుడు అని చెప్తుంది. మోసగాడు అని చెప్తుంది. చూసారా ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, పాపము సైతానుతో ప్రారంభమైంది పరలోకములో. తర్వాత భూమి మీద అవ్వాదములు, దేవుని యొక్క పోలికలో చెప్పిన అవ్వాదములతో మానవుని యొక్క పాపము మరలాది కంటిన్యూ అయినది. దేవుని యొక్క దూత చేసిన పాపము ఇక్కడ భూమి మీద మానవుని కూడా ఆ పాపానికి బానిసలు చేశాడు. అవును, అయితే యేసుక్రీస్తు వారు మానవుని యొక్క పాపమును ప్రక్షాళన చేయటానికి ఆయన ఈ లోకములో మానవుడిగా, దైవ కుమారుడిగా, మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకములో ఆయన వచ్చి ఉన్నాడు. రక్షకుడుగా, బోధకుడుగా, విమోచకుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. తానే ఆయన తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. రక్షకుడు ఉదయించాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ఈ లోకములో వచ్చాడని సాతాను చూచాడో, అప్పుడున్న అన్య రోమ ప్రభుత్వమైన హేరోదు యొక్క రాజు తన యొక్క ఆలోచనలో దుష్టుడి సాతానుడు ఆలోచన ఇచ్చి యేసుక్రీస్తు వారిని లేకుండా చంపేయాలని, యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన జన్మించి పెద్దవాడైతే ఆ శిలువ మరణ యాగము ద్వారా సాతానికి అపజయము, సాతాను యొక్క సింహాసనం కోల్చబడుతుందని వాడు గుర్తెరిగి ఏం చేశాడు తెలుసా ప్రియమైన వారలారా? ఆ ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళ యొక్క మరి పుస్తకాలు తిరిగేస్తే, వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఆ నక్షత్రాలను చూసి ఒక గొప్ప నక్షత్రము మరి యేసుక్రీస్తు వారు జన్మించిన మరి ఆ ప్రదేశానికి ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి దేవునికి ఆ జన్మించిన యేసుక్రీస్తు వారిని ఆరాధన చేయటానికి, చూడటానికి, ఆయనకి మొక్కటానికి, కానుకలు ఆయనకి సమర్పించడానికి బయలుదేరి వచ్చారు. కానీ దారి మధ్యలో వారు యెరూషలేములో ఆగారు. ఎందుకో తెలుసా? పుట్టినవాడేమో రాజుల రాజు కనుక రాజుల రాజు ఎక్కడ పుడతాడు? రాజుల ఇంట్లో పుడతాడు కనుక హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి, హేరోదు రాజా, మేము తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులము, మేము
మా యొక్క పుస్తకాలను తిరిగేస్తే ఆ నక్షత్రాన్ని చూస్తే పరిశీలిస్తే ఎక్కడో గొప్ప రాజు పుట్టాడని మాకు తెలిసింది. అందుకనే ఒకవేళ మీ ఇంట్లో ఒక రాజు పుడితే ఆయన మేము మొక్కి ఆరాధించి వెళతాము అని చెప్పేసి ప్రియమైన వారులారా వారు వచ్చారు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఇతను అన్యరోమ సామ్రాజ్యానికి హేరోదు రాజు. ఇతను యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, దేవుని ఎరిగినవాడు కాదు, ప్రార్థన చేసేవాడు కాదు. కానీ మీరు వెళ్ళి యేసుక్రీస్తు వారిని చూచి ఆయన నమస్కారం చేసి ఆయనకి మీరు సాగిలపడి ఆయన మ్రొక్కి మీ కానుకలు సమర్పించి మరలా వచ్చి నాకు వచ్చి ఆ సమాచారాన్ని అందించండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని మ్రొక్కుతానని. కానీ ఆ బెత్లెహేము, యెరూషలేము నుండి బెత్లెహేములో పశువుల పాకలో పుట్టిన యేసుక్రీస్తు వారిని చూచి వారి కానుకలని సమర్పించి తిరుగు ప్రయాణం అవ్వాల్సిన సమయంలో దేవదూత వారికి స్వప్నంలో చెప్పబడింది, మీరు మరలా తిరిగి హేరో దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే అతను మోసముతోనూ కుట్రతోనూ మరి ఈ మాటలు చెప్పి ఉన్నాడు, కానీ నిజమైన మనసుతో చెప్పలేదు. ఎందుకంటే అతను యేసుక్రీస్తు వారిని మరి చంపేయాలని సాతానుడు మరి ఈ యొక్క హేరోదును ఏజెంట్గా వాడుకొని ఆ దుష్ట ఆలోచన ఇచ్చి యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టము సాతానుడికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు ఈ లోక అధికారి. ఎవరంట? ఈ లోక అధికారి. అందుకనే యాకోబు పత్రికలు అంటాడు, ఈ లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ యొక్క సాతానుడు, ఆ దుష్టుడైన లూసిఫర్ ఆ యేసుక్రీస్తు వారిని చంపేయాలని ఆలోచన చేస్తున్నాడు. వారమైంది, నెల అయింది, సంవత్సరం అయింది, ఇంకా రాలా. ఇంకా చూస్తున్నాడు. హేరోదు రాజు కోపం ఎక్కువ వచ్చేస్తుంది. పోయిన జ్ఞానులేమో తిరిగి రాలా. కనుక ఎలాగైనా ఆ రాజుల రాజు, ఆ రక్షకుడు యేసుక్రీస్తు వారిని చంపేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఏం జరిగిందో తెలుసా? 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ చంపేయమని తన రాజ్యంలో హేరోదు రాజు ఆజ్ఞ చేశాడు. ఎలాంటి హృదయం! చిన్నపిల్లలు, 2 సంవత్సరాలు చిన్నపిల్లలంటే వాళ్ళు పసిగందులు, ఏ పాపం ఎరగని వాళ్ళు. చిన్నపిల్లల మనసు దేవుని మనసు లాంటిది. చిన్నపిల్లల హృదయం కల్ముషము, పాపం లేని హృదయము. అలాంటిది ఆయన రాజ్యంలో అందరినీ చంపేమని 2 సంవత్సరాల లోపున పిల్లల్ని ఆజ్ఞాపిస్తే ఎలాంటి పరిస్థితి, ఎలాంటి బాధ! ఆ 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి ఎంత వేదన పడుతుంది. అందుకని రోమా రాజ్యాన్ని గురించి దానియేలు గ్రంథంలో చెప్పబడింది. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆ దానియేలుకి చెప్పబడింది, ఆ రాజ్యము అన్ని రాజ్యానికి భిన్నముగా ఉంటుంది. ఏది? రోమా రాజ్యము. ఇనుప దండనతో అన్ని రాజ్యాలను తుత్తునీలుగా చేస్తూ భయంకరమైన రాజ్యం అని చెప్పేసి రాయబడి ఉంది. ఘోరమును భయంకరమైన రాజ్యము ఈ రోమా రాజ్యము. అందుకనే ఘోరాతి ఘోరమైన కార్యాలు చేస్తున్నారు. 2 సంవత్సరాలు తక్కువ వయసు పిల్లలందరినీ ఘోరముగా చంపేశాడు. ఆ కలవరి శిలువలో యేసుక్రీస్తు వారిని ఆ ఘోరాతి ఘోరమైన ఆ కలవరి శిలువ మరణ దండన వేసి యేసుక్రీస్తు వారిని హింసించి చంపింది ఈ యొక్క రోమా ప్రభుత్వం. అందుకని ఆ రాజ్యాన్ని గురించి వర్ణించడానికి మిగతా రాజ్యాల గురించి మరి బబిలోను రాజ్యము సింహమని, మాద్య పారసిక రాజ్యము గురించి, మరి ఆ యొక్క గ్రీక్ రాజ్యము గురించి, ఆ ఎలుగుబంటి రాజ్యము గురించి, ఆ యొక్క సింహం రాజ్యము గురించి, ఆ యొక్క కొదమ సింహం రాజ్యం గురించి, అన్ని రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ జంతువు, ఈ జంతువు, ఆ రాజ్యం, ఈ రాజ్యం. కానీ రోమా రాజ్యానికి వచ్చేసరికి ఏ జంతువుని గురించి పోల్చడానికి లేదు. ఘోరమును భయంకరమైన ఆ యొక్క రాజ్యము. అవును ప్రియమైన వారలారా, కానీ యేసుక్రీస్తు వారిని ఆ కలలో దర్శనములో దేవదూతలు చెప్పి రాత్రికి రాత్రే
ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని తీసుకొని వెళ్ళారు. హేరోదు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని తీసుకొని మరలా నజరేతుకు తీసుకొని వస్తారు. అందుకనే ఆయన పుట్టింది బెత్లెహేములో అయినా పెరిగిందంతా కూడా నజరేతులో, వాళ్ళ యొక్క అమ్మమ్మ గారి ఊరిలో. అందుకనే యేసుక్రీస్తు వారికి మరో పేరు ఏంటంటే నజరేయుడా, నజరేయుడు. దేవుని స్తోత్రం. నజరేయుడైన యేసు అని ఆయన పేరు. బెత్లెహేము వాడైనా, దావీదు వంశంలో పుట్టిన బెత్లెహేము వాడైనా యేసుక్రీస్తు వారు తన యొక్క అమ్మమ్మ ఇంట్లో ఆ యొక్క నజరేతులో పెరిగాడు కాబట్టి ఆయన నజరేయుడయ్యాడు. నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపో, విడుదల పొందు, విడుదలనిచ్చినాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందు మొదలైన యుద్ధము భూమి మీదకు వచ్చింది. అన్య రోమ దేశము ద్వారా సాతానుడు యేసు ప్రభువాన్ని ఆయన జన్మించిన వెంటనే చంపుటకు ప్రయత్నం చేశాడు. అపవాది యేసు ప్రభుని ఆయన సేవ యందు అంతగా శోధించాడు. అవును, యేసు ప్రభువాన్ని తద్వారా నశించిపోయిన వారిని రక్షించడానికి దేవుడు ఏర్పరిచిన రక్షణ ప్రణాళికను అడ్డుకొనుటకు ప్రయత్నించాడు సాతానుడు. కానీ క్రీస్తు దేహము శిలువలో వేలాడుచున్నప్పుడు సాతానుకి అపజయము కలిగింది. ఎప్పుడైతే ఆ మొదటి ఆదాము ఈ లోకములో పాపము సాతానుడు ప్రవేశింపచేశాడు. అసలు పాపమునకు జనకుడే సాతానుడు. అవాదముతో పాపం ప్రారంభంలో అసలు పాపం పరలోకంలో ప్రారంభమైంది. అసలు ఈ పోరాటము, యుద్ధము, వ్యతిరేకత పరలోకంలో ప్రారంభం చేశాడు దుష్టుడైన లూసిఫర్. వాడు అక్కడ ఆజ్ఞని మీరి అతిక్రమించి ఈ భూలోకమునకు వచ్చి ఆయన దేవుని యొక్క పోలికలలో అందమైన ఈ యొక్క సృష్టిని దేవుడు చేసి తన పోలికలో స్త్రీ పురుషుని దేవుడు చేసి ఆ ఏదెను తోటలో ఉంచి, ఆ ఏదెను తోటలో దేవుడు సృష్టి చేసినా కూడా దేవుని యొక్క కండిషన్, నేను మిమ్మల్ని చేశాను, మీరు నా ఆజ్ఞలు ఉండాలి, నా మాటలో ఉండాలా, ఉండకపోతే మిమ్మల్ని చంపేస్తాను, అచ్చేస్తాను, ఇచ్చేస్తాను. దేవుడు కండిషన్ పెట్టలా. దేవుడు చెప్పాడు. దేవుడు మనుషులకి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన ఎన్నుకునే స్వభావం మనకి ఇచ్చేశాడు. ఇదేని కోరుకుంటా నీ ఇష్టం, నేను నిన్ను చేశాను, నేను చేశాను కాబట్టి నువ్వు నా మాట వినాలా, నా దగ్గరే ఉండాలా అని చెప్పేసి నేను కండిషన్ పెట్టను. నీ ఇష్టం, స్వేచ్ఛ నీది, స్వతంత్రం నీది, ఎన్నుకునే స్వభావం నీదే. ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు తినండి, కానీ తోట మధ్యలో చెట్టు పండు తింటే చచ్చిపోతారని చెప్పాడు. కానీ సాతానుడు మీరు చావరని అబద్ధం చెప్తున్నాడు. వాడు అబద్ధానికి జనకుడు, వాడి పేరే అబద్ధమును జనకుడు, వాడి పేరే మోసగాడు, వాని పేరే హంతకుడు. ఎందుకు వస్తాడు? దొంగతనము చేయటను, నాశనము చేయటను, హత్య చేయటానికి వస్తాడని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి యోహాను గారు రాస్తూ ఉన్నాడు. ఈ దుష్టుడు సాతాను గురించి మాట్లాడుతుంటాడు. ఈ లోక అధికారి యేసుప్రభువు, ఈ లోక అధికారి వస్తున్నాడు, నన్ను సిలువలో చంపటానికి వస్తున్నాడు ఈ లోక అధికారి. కానీ నేను భయపడను, మీరు భయపడద్దు, ఎందుకంటే నేను ప్రాణం పెట్టడానికి వచ్చా, గొర్రెల కొరకు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చానంటున్నాడు. ఆ నిత్య జీవానికి వారసులు చేయటానికి, ఆయన యొక్క నిత్య రాజ్యముల, పరలోక రాజ్యముల మనల్ని వారసులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండో రాకడగా రాబోతున్నాడు. ఇంకా ఆయన ఈ లోకంలో పుట్టాడని మరి పండగలు చేస్తూనే ఉన్నారు అందరూ. కాదు కాదు కాదు, ఆయన వస్తున్నాడని ఆ వస్తున్నాడు రాకడ పండగ చేయాల. ఎప్పుడయ్యా నీ రాకడ? పాటలు పడేస్తావు, యేసయ్యా నీ రాకడ ఎప్పుడయ్యా అని. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వింటున్నా ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఈ యొక్క అంచుకాలములలో దేవుని యొక్క మాటలను మీరు తప్పకుండా విని గ్రహించాల. వినకపోతే, నమ్మకపోతే నశించిపోతారు. మొదటి ఆదాం పాపం చేస్తే రెండో ఆదామైన యేసుక్రీస్తు వారు నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. ఆ యొక్క నిత్య జీవానికి, రాజ్యానికి వారసులు కావాలని దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి, ఆయనకు మాటకు విధేయత చూపి ఆయన సన్నిధికి రండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మీరు అనుకోవచ్చు చాలా సమయం ఉందని. సమయం లేదండి, సమయం అసలే లేదు. సమయం లేదండి, సాకులు మానండి, యేసుని నమ్మండి, రక్షణ పొందండి. ఈ యొక్క
ఇదే ఈ వర్తమాన భావం అదే. అసత్యం నుంచి సత్యములోకి రండి, చీకట్ల నుంచి వెలుగులోకి రండి, బైబిల్ యొక్క అబద్ధ ఆరాధన నుంచి బైబిల్ ఆరాధనలోకి రండి, అబద్ధ ఆరాధన మానవులు కల్పించిన ఆరాధన నుంచి బైబిల్ ఆరాధనలోకి రండి, లోకపిక అబద్ధ ఆరాధన నుంచి బైబిల్ యొక్క సత్య ఆరాధనలోకి రండి అని పిలవటమే ఈ కడవరి వర్తమానం. ఎందుకంటే దేవునికి ఆరాధన కావాలి. ఆయన ఆరాధన చేయటానికి ఆయన సన్నిధికి వస్తారా? ఆయన నమ్ముతారా? ఆయన బైబిల్ ప్రకారంగా మనం ఆరాధన చేద్దాం. బైబిల్లో ఉన్న రోజునే మనం ఆరాధన చేద్దాం. దేవుడు చెప్పిన సమయమనే మనం ఆరాధన చేద్దాం. దేవుడు చెప్పిన వాటినే మనం గైకొందాం, మనుషులు పెట్టిన దానికి కాదు. అనేకమైన అబద్ధ ఆరాధన తీసుకొచ్చి ఇది బైబిల్ ఆరాధన అంటున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు వేరు, దేవుని కల్పించిన పద్ధతులు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలో చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ మా ప్రభువా, ఈ యొక్క అంత్యకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా ప్రభువా, అనేకమైన బిడ్డలు విని విశ్వాసం ఉంచిన ఆయన మీ యొక్క రక్షణ పొందుకునే భాగ్యము దాయిచ్చేయి ప్రభువా. సాతానుడు ఈ లోకమున మమ్మల్ని అందరినీ చంపేయాలని నరకంలో తీసుకెళ్లాలంటున్నాడు, కానీ మీరు రక్షించాలనుకుంటున్నారు. మీ రక్షణలో మాకందరికీ మీ రక్షణ ప్రణాళికలో మీ జీవ గ్రంథంలో మా పేరు రాయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం షూటింగ్, ఎడిటింగ్ చేసిన బిడ్డలను, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను, స్పాన్సర్ దాతలను మీరు దీవించమని, నన్ను కూడా మీ సేవలో వాడుకుని ఎంతమంది బిడ్డలు వాక్యం విన్నారో వారి కుటుంబ అవసరతలు, వారి వ్యాధి బాధలు, వారి సమస్యలు అన్నీ కూడా విడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఇదే కార్యక్రమం ఇదే సమయంలో మరలా మనం కలుసుకున్నందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై నడిపించబడును గాక. ఆమేన్. మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.aftv.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి.